నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో 2024 జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 31,628 ట్రాఫిక్ ఉల్లంఘనలను ట్రాఫిక్ కెమెరాలు నమోదు చేశాయి. వీటిలో 15,31,625 అతివేగం కారణంగా ఉండగా 30,868 ఉల్లంఘనలు ఫోన్ వినియోగానికి సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి, అలాగే కువైట్ లో రోడ్డు ప్రమాదాలు 93% డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం, ఫోన్ వినియోగం వల్ల జరుగుతూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఇటీవల రికార్డు స్థాయిలో ట్రాఫిక్ కెమెరాలు ఉల్లంఘనలు నమోదు చేయడంతో స్థానిక మీడియా కువైట్ లో ఉన్న ప్రజలనైతే స్థానిక మీడియా అయితే ముచ్చటించడం జరిగింది. అలాగే ఇక స్థానిక మీడియాతో కువైటీ ప్రజలు మాట్లాడుతూ కువైట్ లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రాఫిక్ కు సంబంధించి ఉల్లంఘనలు నమోదయ్యాయి. అలాగే చాలా మంది అతివేగంగా వెళుతూ ఉన్నారని చెప్పేసి వెల్లడించిన నేపథ్యంలో దాదాపు 15 లక్షల ఉల్లంఘనలు అతివేగం కారణంగా నమోదయ్యాయని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం విని ఆ యొక్క స్థానిక మీడియా కానీ అలాగే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్న జర్నలిస్టులు అయితే షాక్ అవ్వడం జరిగింది. కువైట్ ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వడానికి మేము అతివేగంగా వెళుతూ ఉన్నామని చెప్పి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నట్లు కువైట్ లోని కొంతమంది ప్రజలైతే వెల్లడిస్తూ ఉన్నారు. కువైట్ దేశ ప్రభుత్వం చమురు మీద ఆధారపడి జీవిస్తూ ఉందని చెప్పి, దీంతో మేము ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి అతివేగంగా వెళ్లడం, ఫోన్ మాట్లాడుతూ వెళ్లడం, సీట్ బెల్ట్ ధరించకుండా వెళ్లడం వల్ల ట్రాఫిక్ కెమెరాలు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసి కువైట్ ప్రభుత్వానికి ఆదాయం అందించే విధంగా మేము చేస్తూ ఉన్నామని చెప్పి వెల్లడించారు. అలాగే నాకు తెలిసిన ఒక కువైటీని కూడా అడిగినప్పుడు ఆయన కూడా ఇదే సమాధానం చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారన్న విషయమైతే వీళ్ళు గమనించడం లేదు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే కువైట్ లోని కొంతమంది కువైటీ ప్రజల మైండ్ సెట్ ఇలా ఉంది, సంపద సృష్టించడానికి మేము ఇలా చేస్తూ ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.